ఖైదీ నెంబర్ 150 విడుదలైన తర్వాత మరో ఘనమైన ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. గుంటూరులో విడుదలకి చేసినట్టుగానే విడుదలైన తర్వాత విశాఖలో థ్యాంక్స్ మీట్ పెట్టాలని అనుకున్నారు. ఈ కారణంగానే విడుదలైన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్కి చిరంజీవి అటెండ్ అవ్వలేదు. సినిమా కలెక్షన్స్ ను అనౌన్స్ చేద్దామనుకున్న నిర్మాత రామ్ చరణ్ కూడా డ్రాప్ అయ్యి అల్లు అరవింద్ని పంపించాడు. అయితే 100 కోట్ల షేర్ వసూలు చేసి దాదాపుగా బిజినెస్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చాక కూడా థ్యాంక్స్ మీటింగ్ గురించిన ఊసే లేదు. సినిమా థియేటర్లో ఉండగా ఇలాంటి ఈవెంట్లు చేయడం వల్ల ఎక్స్ట్రా మైలేజ్ ఉంటుంది, కానీ రన్ పూర్తయిన తర్వాత థ్యాంక్స్ మీట్లు ఘనంగా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? గతంలో అంటే 100 రోజులు 175 రోజులు అంటూ మైల్ స్టోన్లని సెలబ్రేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు థియేటర్లలో ఉండగానే చేసే పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విడుదలకి ముందు గుంటూరులో చేసిన ఈవెంట్ కంటే ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత చిరంజీవికి వచ్చే రెస్పాన్స్ పీక్స్లో ఉండేది. మరి కాస్త లేట్ అయినా ఈ వేడుకని చరణ్ చేస్తాడా లేక మొత్తంగా డ్రాప్ అయ్యాడా? Please subscribe. Hi, it's me Purna. Please subscribe.